హాయ్, నా పేరు రాజ్. ఇప్పుడు వస్తున్న అమ్మాయిని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అలా చూసానో లేదో, ఏమైందో మీరే చూడండి. తినేంటి ఇక్కడ ఉంది? తిన మా కాలేజా? ఈవినింగ్ ఎలాగైనా కలిసి మాట్లాడాలి. నీకు అసలు బుద్ధుందా? ఏం చేసినా తెలుస్తుందా? మీ ఇష్టం వచ్చినట్టు నడపడమేనా? కొంచెం కూడా స్లోగా వెళ్ళడం తెలీదా నీకు? అసలు లైసెన్స్ ఇచ్చారు చూడు, వాళ్ళ నాన్న నేను ఇలా రోడ్ల మీద వదిలేస్తున్నారు చూసావా, వాళ్ళ నాన్న నీ మీద పోలీస్ కంప్లైంట్ పంపించు. ఇక్కడే ఉంది. ఏం చెప్పాలి? డైరెక్ట్ చెప్పేద్దామా? ఏ లైట్ ఏదైతే అయింది. నువ్వు స్వప్న కదా? నేను కూడా మీ కాలేజే. ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్నా అసలు? ఏ సారీ, నాకు రిలేషన్షిప్స్ అన్ని ఇంట్రెస్ట్. అది కాదు. నో. హాయ్ స్వప్న, నేను రాజ్ని. ఐఎమ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విత్ యూ. ఇది నీకు రొటీన్గా అనిపించవచ్చు, బట్ ఐఎమ్ ట్రూలీ ఇన్ లవ్ విత్ యూ. ఎలా చెప్పినా తను ఎవరో ఏంటో కూడా తెలియదు. పింకీకి ఒకసారి కాల్ చేస్తే. హలో. హలో పింకీ, ఏం చేస్తున్నావు? ఏం లేదే, నువ్వేం చేస్తున్నావు? రాజ్ మనం మెసేజ్ చేశాడే, దాని గురించి ఆలోచిస్తున్నా. తనంటే ఇష్టమేనా నీకు? ఇష్టమే, కానీ కెరీర్ డిస్టర్బ్ అవుతుందేమోనని ఆలోచిస్తున్నానే.
చూడ్డానికి మంచోళ్ళలా ఉన్నాడు కదే. మంచివాళ్ళలాగానే ఉన్నాడు అనుకో, కానీ ఫ్యామిలీ గురించి ఒప్పుకుంటారో లేదో అని ఆలోచిస్తున్నా. ఏం డిసైడ్ అవ్వాలో తెలియట్లేదే. కన్ఫ్యూజ్ అవ్వకే. ఏంటో. సరే, నేను ఆలోచించి చెప్తాను. ఓకే, గుడ్. ఓకే, బాయ్. I love you, Raja. My God. హాయ్ రాజ్, ఏం చేస్తున్నావు? ఏం లేరా, నువ్వేం చేస్తున్నావు? హే, ఈవినింగ్ ఫ్రీయా? ఫ్రీ. ఏ? ఈ టైంలోకి వెళ్దాం. ఆహా, చూద్దాంలే. ఏ హాఫ్ అన్ అవర్ అంతే ప్లీజ్. సరే. వెళ్దామా? యా. ఓకే. హే థ్యాంక్స్, నేను అడిగిన డ్రెస్ తీసుకొచ్చినందుకు. అడిగావు కదా, తప్పుతుందా? ఏంటి? రా. నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఏ రా, పర్లేదు. ఆహా, వద్దు. కారే కదా, రా పర్లేదు. నేను వెళ్ళిపోతానులే. అబ్బా రా. హలో. హాయ్ స్వప్న. హాయ్ రాజ్, వాట్సాప్? ఏంలే, సరదాగా మాట్లాడదామని. కాలేజ్కి వెళ్ళావా ఈరోజు? వెళ్ళా. హే, సరే సరే, మమ్మీ వస్తున్నారు, బాయ్. హాయ్ స్వప్న, ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? ఇప్పుడు గుర్తొచ్చానా నీకు? ఏ, అలా ఏం కాదు. అవునా, నువ్వేం చేస్తున్నావు? ఏం చేయట్లా, నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు? ఎగ్జామ్ ప్రిపేర్ అవుదామని బుక్స్ తీసా, నేను ఏం ఎక్కట్లేదో పక్కన. నవ్వకే. రే రే మరి ఒకసారి లైన్లో ఉన్నావు. ఏంట్రా చెప్పు. చెప్పేదేంట్రా, నంచదమ్మని చెప్తా కదా ఎప్పుడు. ఇంకా చాలా టైం ఉందిలే మచ్చా. టైం ఉందా? తెల్లారితేనే ఎగ్జామ్. రే నీకు పగులుద్ది. పింకి చెప్పే. రిజల్ట్సా? ఇప్పుడా? సరే సరే, నువ్వు పెట్టి నీ తర్వాత కాల్ చేస్తా. ఏంటి?
తెలిస్తే చంపేస్తారు. గాడ్, నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల. హలో, ఏంటి రాజ్, ఎన్నిసార్లు కాల్ చేయాలి? నువ్వు రెస్పాండ్ అవ్వేంటి? ఒకసారి కూడా లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఏమైపోయిందని అన్నిసార్లు కాల్ చేస్తావు? చేయరా మరి? నువ్వు మార్నింగ్ నుంచి ఒకసారి కూడా కాల్ చేయలేదు. నేను ఎన్నిసార్లు చేశానో తెలుసా నీకు? అరే నేను బిజీగా ఉన్నాను రా, అందుకే కాల్ చేయలేకపోయాను. నువ్వేంటి అసలు అర్థం ఏంటంత చేసుకో. బిజీ? ఒక మెసేజ్ కూడా చేయలేనంత బిజీయా నీకు? అరే ఇంట్లో పనులు ఉన్నాయరా, బయటికి వెళ్ళాను, అందుకే వెంటనే చెప్పలేకపోయాను. అయినా నువ్వేంటి అయినా ఫోన్ 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 అనుకుంటూ. అదేదో ఒక విషయం నాకు చెప్పాలి కదా. నువ్వు అలా చెప్పకపోతే నేను ఏమనుకుంటాను? నా కాల్ ఆన్సర్ చేయకపోతే వినలేకపోతున్నానే బాబు నీ సోదంతా. సోదా అంటే సోదంటావా నువ్వు? ఇప్పటివరకు ఈ సోదంతా బాగానే విన్నావు కదా, ఇప్పుడు సోదైపోయాను నీకు. నీకు మాట్లాడే టైం ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావు అసలు? నువ్వు ఇంకా అసలు మాట్లాడద్దు. నన్ను సోది అన్నావు. ఎందుకన్నావు సోది అని? ఇప్పుడంతా హెడేక్ వచ్చేస్తుంది కదా నేను చెప్పేది వినడానికి నీకు. సోది సోది అంటున్నావు కదా. సరేలే, నువ్వు అలా అలా అర్థం చేసుకుని నేనేం చేయగలను చెప్పు. అయినా నీకు 5 minutesలో ఏమొచ్చేస్తుంది? నాకు 5 minutes ఇంపార్టెంట్. నువ్వు డిస్కషన్ మొత్తం కాంప్లికేట్ చేస్తున్నావు అసలు. మీరు కాంప్లికేట్ ఓ, చేయట్లేదు. నస నువ్వే పెడుతున్నావు కాంప్లికేట్ దాని చేస్తున్నావు. నుంచి. చిన్న విషయాన్ని నువ్వే పెద్దది చేస్తున్నావు. సరే ఇదంతా కాదు కానీ నువ్వు ఫోన్ పెట్టేసి నాకు మళ్ళీ నువ్వు కాల్ కూడా ఫోన్ చేయకు. పెట్టమన్నావు కదా, నువ్వే ఫోన్ పెట్టమన్నావు, గుర్తుంచుకో. అసలు నీకు తెలుసు. కట్ చేస్తుంది ఏంటిది? పోనీ ఈ నెంబర్ కూడా కాల్ చేసేసాడా ఏంటి? ఎందుకు కాల్ చేసావు? అది కాదు స్వప్న. ఏది కాదు? ఇంక నువ్వేం చెప్పొద్దు, నేను వినను. అరే ఒక్కసారి వినొచ్చు కదా నా మాట. 5 minutes కూడా మాట్లాడలేకపోతున్నావు. నేను ఎందుకు వినాను చెప్పేది? నేను వినను. ఐ డోంట్ వాంట్ దిస్. సరే అయితే ఏం డిసైడ్ అయ్యావు చెప్పు. నాకు ఇష్టం లేదు. నాకు చాలా హెడేక్గా ఉంది. నాకు కొద్దు. లెట్స్ బ్రేకప్. బా కన్విన్స్ చేద్దాం అనుకున్నా కానీ నువ్వు అస్సలు కాంప్రమైజ్ అవ్వు. లైఫ్లో ఎలా అయితే సెటిల్ అవ్వలేవు. సరే నేను కూడా నీకు అదే చెప్దాం అనుకుంటున్నాను. మెనీ థ్యాంక్స్. పెట్టే ఫోన్. ఇంకెప్పుడు చేయి. చాలా చిరాగ్గా ఉంది. మారు. తప్పు చేశానా? అనవసరంగా సీరియస్ అయ్యాను. రాజ్, గుర్తొస్తున్నావు రాజ్? ఇప్పుడు నేనేం చేయను? గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ. నా కెరియర్ నాకు కావాలి. నా రాజ్ నాకు కావాలి. నా ఫ్యామిలీ నాకు కావాలి. ఎలా? ఏం చేయాలి? I should do something. రాజ్కు ఒకసారి కాల్ చేస్తే. ఏసయ్యా నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. మీ చిత్తమేంటో తెలియకుండా నేను స్వప్నకు దగ్గర అయ్యాను. కానీ నాకు తను దూరం అయింది. నా కెరీర్ కూడా పాడైంది. మీ చిత్తమైతే స్వప్నని, నా కెరీర్ని, నా ఫ్యామిలీని నాకు మళ్ళీ ఇవ్వండి. మీ నుండి ఎప్పటికీ దూరం కాను. ఆమేన్. హలో. స్వప్న రాజ్, చెప్పరా. ఏం చేస్తున్నావు? ఇప్పుడే ప్రేయర్ అయింది. మనం ఒకసారి మీట్ అవుదామా? మీటా? నేను రియలైజ్ అయ్యాను. మనం ఒకసారి కలిసి మాట్లాడదాం. ఇప్పుడు బయలుదేరిపోతున్నా అయితే. ఓకే, బాయ్.
పర్లే, నువ్వెలా ఉన్నావు? నేను కూడా పర్లా. సారీ. సారీ. నేనే నేనే సారీ. సారీ. కాదు, నాదే తప్పు. నాదే తప్పు, నేనే సారీ. నో, నేనే అనవసరంగా గొడవ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. అరే నువ్వు చెప్పనవసరం లేదు, నేను కాదు, చెప్తున్నా కదా సారీ. నేనే సారీ. ఇదండి మన లవ్ స్టోరీ. మనలో చాలామంది ప్రేమలో పడి అన్నీ కోల్పోతాం అనుకుంటారు, కానీ నేను అదే నిజం అనుకున్నా. నా లైఫ్లో అయితే దేవుని వలన నా ఫ్యామిలీని, లవ్ని, కెరీర్ని అన్నింటినీ సంపాదించుకోగలిగాను. మా పెళ్ళికి మా పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. నా వీఆర్ సో హ్యాపీ.